హాయ్ గైస్, ఈరోజు బెంగళూరు వెళ్ళాలి. సో ప్యాకింగ్ అదంతా చేసుకోవాలి. వర్క్ స్టార్ట్ చేసేసాను. కొంచెం ఎర్లీగా లాగౌట్ చేసుకొని బెంగళూరుకి స్టార్ట్ అయిపోతాను. ఈరోజు 7:15కి బస్. సో మార్నింగ్ ప్రాబ్లీ 8 o'clock వరకు వెళ్ళిపోతాను. మార్నింగ్ పీజీకి వెళ్ళి ఫస్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. లంచ్ అయిపోయింది, వర్క్ నడుస్తుంది. పెద్దగా వర్క్ లేదు. సో మెల్లగా వర్క్ చేసుకుంటూ ఇంట్లో కూడా వర్క్ చేసుకుంటున్నాను కొంచెం. గైస్, లంచ్ అయిపోయింది, వర్క్ ఇంకా నడుస్తుంది. గైస్, వర్క్ స్టార్ట్ అవుతుంది, కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు టైం 2:51 అయిపోయింది. ఇంకో 2-3 అవర్స్లో లాగౌట్ చేసేస్తాం. చేసి ప్యాకింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. ఇది మా మనీ ప్లాంట్ తోటి. ఇందులో నేను శంఖం చెట్లు వేసిన. ఆ సీడ్స్ వేసిన వెంటనే రిజల్ట్స్ చచ్చిపోవడం స్టార్ట్ అయింది. ఇది మా మమ్మీ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టిన, కానీ ఏమో నేను ఎప్పుడు పోవాలా అన్నట్టు వెయిట్ చేస్తుంది. అది ఈ కొమ్మ మాత్రమే కొంచెం గ్రీన్ ఉంది, వేరే కొమ్మలు మొత్తం ఎండిపోతున్నాయి. సో స్ట్రెప్సిల్స్ తెచ్చుకోనికి వెళ్తున్నా. గొంతంతా గిరిగిరైతుంది. ఇంటికి దగ్గరనే ఒక మెడికల్ షాప్ ఉంది, సో అక్కడికి వెళ్ళి స్ట్రెప్సిల్స్ తెచ్చుకోవాలి. హాయ్ గైస్, లాగౌట్ అయిపోయింది. సో ప్యాకింగ్ చేసుకోవాలి. ఇంకా ఆఫీస్లో ఫుల్ ప్రెషర్ ఉంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అట్లీస్ట్ 4 days a week. ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుంటా. ప్యాక్ చేసుకొని మెల్లగా డైరెక్ట్ బస్ లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి, నేను ఉండే ప్లేస్ దగ్గర నుంచి. సో ఎల్బీ నగర్ దగ్గర నాకు పికప్ వ్యాన్ వస్తుంది. అక్కడ బస్ ఎక్కి గచ్చిబౌలి దగ్గర డిఎల్ఎఫ్ దాటిన తర్వాత గచ్చిబౌలి దగ్గర బస్ చేంజ్ అవుతాం. సో అక్కడ మెయిన్ బస్ ఎక్కుతాను. హాయ్ గైస్, వచ్చేసినాం బస్ స్టాప్కి. పికప్ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదే మన పికప్ వ్యాన్. ఇప్పుడు ఈ బస్లో మనం వేరే లొకేషన్కి వెళ్తాం. అక్కడ మనల్ని పికప్ చేసుకుంటారు వేరే బస్లో. హాయ్ గైస్, మెయిన్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో 33 minutes డిలేడ్ ఈరోజు బస్సు. చూడాలి ఇంకా ఎంత డిలే అవుతుందో తెలీదు. బస్ దగ్గరలోనే చూపిస్తుంది, కానీ ఇంకా ఎంతసేపు అవుతుందో తెలియదు. వెయిట్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే బస్ స్టాప్లో ఉన్నాం. బస్ ఇప్పుడు వచ్చింది, ఎక్కేసాం. ఇదిగోండి, ఇదే నా సీట్ U6.
ఈ ట్రావెల్స్ నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను. ఈ ట్రావెల్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మ్యాక్సిమం ఆన్ టైం వెళ్ళిపోతాం. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక ఏదో ఒక దాబా కానీ హోటల్ దగ్గర కానీ పంపుతారు. లోపల వస్తుంది. మధ్యాహ్నం హెవీగా తినేసాను. రాత్రి ఏం తినలేదు. బస్ ఎక్కాక తిని పడుకోవచ్చు అని. వీడియో క్వాలిటీ చాలా వర్స్ట్గా ఉంది. ఫోన్ నుంచి రికార్డింగ్ చేస్తున్నాం కదా. మీరు ఎప్పుడన్నా తిన్నారా నమక్ మిర్చికా పరోటా? చాలా బాగుంటుంది. నార్మల్ పరోటాలానే ఉంటుంది, కాకపోతే ఇందులో స్టఫింగ్ ఉప్పు కారం చేస్తారు. దీంతో తినడానికి కర్రీ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఇలాగే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హే గైస్, డిన్నర్ కోసం బస్ ఆగింది. సో జస్ట్ ఇలా వాక్ చేస్తున్నాను. ఆల్రెడీ నమక్ మిర్చి పరోటా తినేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆగిన తర్వాత ఇంకా డైరెక్ట్ మళ్ళా రేపు